తెలంగాణలో భారీగా ఐఏఎస్ల ప్రకాశలన జరిగింది. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఏకంగా 44 మంది అధికారులను బదిలీ చేశారు. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ కొత్త కమిషనర్గా అమ్రపాలిని నియమిస్తూ సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్, యువజన సర్వీసులు పర్యాటక క్రీడలు శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్ను ప్రభుత్వం నియమించింది. చేనేత హస్తకళల ముఖ్య కార్యదర్శిగా శైలజ రామయ్యర్ను నియమించడంతో పాటు హ్యాండ్లూమ్స్ టీజీసీఓ హ్యాండ్ క్రాఫ్ట్ ఎండీగా ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ సుల్తానియాను నియమించారు. ఆయనకు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శిగాను అదనపు బాధ్యతలు అప్పగించారు. అటవీ పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీంను నియమించడంతో పాటు టీపీటీఆర్ఏ డీజీగా ఆయనకు అదనపు బాధ్యతలను ఇచ్చారు. రొనాల్డ్ రాస్ను ఇంధన శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు.